భాస్కర్ నగర్లో ల్యాండ్ మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత కాశీ నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి స్థలాలు కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020లో రాపాక నాగేశ్వరి అనే ఆసామి దగ్గర అగ్రిమెంట్ చేసుకుని నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ పేరుతో అపార్ట్మెంట్ నిర్మించడం జరిగిందని, భాస్కర్ నగర్లో ఫ్లాట్ నెంబర్లో 31లో ఉన్న భూమిని చాత్రగడ్డ భాస్కర్ రావు వారసులు తాను వద్ద కొనుగోలు చేయడం జరిగిందన్నారు. తాను అపార్ట్మెంట్ నిర్మాణం చేసిన స్థలానికి సంబంధించి 2002లోనే గోలకోటి నాగేశ్వరరావు అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జా చేయడానికి ప్రయత్నించినట్లుగా ఇప్పుడు తన దృష్టికి వచ్చిందన్నారు. తాను స్థలాన్ని డెవలప్మెంట్కు తీసుకున్నప్పుడు ఎటువంటి వివాదాలు లేవని, లీగల్ ఒపీనియన్తో పాటు మున్సిపాలిటీ సహకార శాఖల నుంచి కూడా ఎన్ఓసీలు తీసుకున్నామని, బ్యాంకు రుణాలు కూడా మంజూరయ్యాయని, 50-50 రేషియోలో ఫ్లాట్లు విక్రయించామని తెలిపారు. నకిలీ డాక్యుమెంట్ తయారు చేసిన గోలకోటి నాగేశ్వరరావుపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, దీనిపై ఇప్పటికే 3 టౌన్ పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనతో పాటు తన స్థలం అగ్రిమెంట్ చేసిన నాగేశ్వరి కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు తాను సంపాదించారని, వాటిని రద్దు చేసే వరకు న్యాయ పోరాటం చేస్తారని వెల్లడించారు. ఒక పత్రికలోని భాస్కర్ నగర్ సంబంధించి ఏదైతే కబ్జాగోర్ల గురించి వస్తుందో అందులోని భాగంగానే నాది ఏదైతే నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అపార్ట్మెంట్ ఉందో దాని మీద కూడా కబ్జాదారులు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారని ఒక ఐటెం వచ్చింది. దానికి సంబంధించి ఎవరైతే వార్త రాశారో ఆయన మాట్లాడడం, తర్వాత ఆ డాక్యుమెంట్ ఏదైతే ఆ ఫేక్ డాక్యుమెంట్ 2002లో వీలునామాని చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. అంటే ఆ 2002లో చేసుకున్న ఎవరైతే కొల్లగొట్టి నాగేశ్వరం అన్న అతను ఆ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించాడు, ఈ ల్యాండ్ మాఫియా సంబంధించి అందులో అతని పేరు కూడా చాలా తీవ్రంగా ఉంది. ఏదైతే ఈ ఫేక్ డాక్యుమెంట్ నేను 2006లో నాకు నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్కి 2020లో అగ్రిమెంట్ జరిగింది. కాట్రగడ్డ భాస్కర్ రావు అనే ఆయన నాకు రాసిన నాగేశ్వరి ఆవిడ నాకు అగ్రిమెంట్ చేశారు. ఎప్పుడు 2020లో. వీళ్ళకి యాక్చువల్గా 2006లోనే సొసైటీ ఆయన సొసైటీ ఎంప్లాయ్ కాబట్టి ఆయన సొసైటీలో ఈ 2006లో ఈ చాట్రగడ్డ భాస్కర్ రావు గారు తీసుకొని అది వాళ్ళ అమ్మాయికి వాళ్ళ మనవరాళ్ళకి ఇచ్చిన దాని మీద వాళ్ళు నాకు 2020లో అగ్రిమెంట్ చేశారు. నేను కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాని మీద లోన్లు కూడా వెళ్ళడం జరిగింది. మరి నాకు ఇచ్చిన ఆ డాక్యుమెంట్లు ఏదైతే నేను లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఎక్కడో కూడా దాని మీద ఈ 2002లో చేసుకునేది ఎక్కడో పూర్తిలో రాలేదు. కాకపోతే చట్టరీత్యా నేను దాని మీద ఏదైతే ఆ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిన కొల్లగొట్టే నాయకుడి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను. ఏదైతే ఈ భాస్కర్ నగర్ మీద ఏదైతే అభియోగాలు వస్తున్నాయో, మరి గతంలో అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాసరావు గారు ఎవరు ఇంట్లో పాలు పంచుకున్న కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాకు కూడా మన వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అంటే మీరు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. మా పార్టీ లీడర్స్ కానీ ఎవరన్నా ఇందులో ఇన్వాల్వ్ అంటే మేము తప్పనిసరిగా వాళ్ళ మీద శిక్ష పడేలాగా చర్యలు తీసుకుంటాం.